అండి అందరికీ. ఇక ఫస్ట్ శుక్రవారంలే రంజాన్ నెలలో అయితే ఆ రోజు తీసిన వీడియో అనమాట. అసలు ఆ రోజు పెట్టా అనుకున్నా అండి. ఈ పాయసం వీడియో అయితే పెట్టలేదనమాట. నేనైతే పాయసం అననులే కానండి, పరమాన్నం అంటా అనమాట. ఇక మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అసలు ఇది ఏ విధంగా చేసి ఎంత సింపుల్లో చేసినో అయితే ఒకసారి చూసేయండి. పేదరిక బడ్జెట్లో పాయసం ఎలా చేసుకోవాలో ఆ విధానం అయితే చూసేయండి. ఎందుకబ్బా అలా అన్నాం అనుకుంటున్నా, చూడండి ముందు ఫస్ట్. ఇక నూనె అయితే వేసి అయితే 20 రూపాయల ప్యాకెట్ తెచ్చి అయితే ఏంచి అయితే పక్కన అయితే పెట్టినా అనమాట. ఒక్కరు నూనె వేసి తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని మూడు వెళ్ళిపోయాలి అంటున్నా. యాలకులు అయితే వేసేసిన అనమాట. బాగా మరగంగలే ఈ వేయించుకుని అయితే దాంట్లో అయితే నూకేసిన అనమాట. ఇక చూసేయండి ఇంకా అలా అయితే తిప్పాలన్నమాట, లేదా గడ్డగట్టిద్ది అనమాట. అసలు దీనికి ఒక హిస్టరీ ఉంది చెప్పాలి, కానీ ఈ వీడియోలో అయితే చెప్పడానికి వీలు లేదులేండి. ఇక బాగా మరిగినాక అసలు ఎంతసేపు ఉడకవండి, 10 నిమిషాలు ఉడుకుతాయి అనమాట. అబ్బా చూస్తుంటే కలరే బాగుంది కదా. ఇక మన స్టోర్లో ఇస్తారు కదా, ఇంకా ఫస్ట్ సారికి ఎలా వచ్చింది కదా తెచ్చుకున్నా కదా, ఇంకా ఆ ప్యాకెట్ అయితే వేసేసిన అనమాట పంచదార. ఇక అసలు ఎంతో సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఎప్పుడైనా ఏం లేనప్పుడు. ఇక అదే పాలలో మేగడ ఉంటుంది, అదే వెన్నపూస అనుకొని అయితే దాంట్లో వేసేసిన అనమాట. ఊహించుకోవాలన్నమాట మనం అదే వెన్నపూస అన్నట్టు ఒక్కోసారి లేనప్పుడు. ఇక పాలు తెచ్చినాక ఆ పాలు కూడా వేసేసిన అనమాట. ఇక చూడండి అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, తినాలనిపిస్తుంది కదా. ఇక మొత్తానికి అయితే మామూలు టేస్ట్ లేదనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది. బాగా ఒక్కరు లేకుండా అయితే తినేసారు అనమాట. ఇదే పేదరికం బడ్జెట్ అంటారు మా ఊళ్ళో. సర్లే